ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, వీలైతే 10 మందికి షేర్ చేయండి. నెల్లూరు జిల్లా ఉలాపాడు మండలం దగ్గర ఉన్న కరేడు అనే విలేజ్ ని ఖాళీ చేసి వెళ్ళిపోమంటున్నారు. ఎందుకంటే అక్కడ ఇండోర్ సోలార్ డెవలప్మెంట్ చేయాలంట. ఉన్నట్టుండి ఊరిని ఖాళీ చేసి వెళ్ళిపోమంటే ఎక్కడికని వెళ్తారు? ఆ ఊరిలో ఉన్న వారంతా మత్స్యకారులు అలాగే రైతులు. సరే వెళ్ళిపోమంటున్నారు, బాగానే ఉంది. వాళ్ళకి స్థలాలు ఏ సిటీల్లోనో ఏ టౌన్లోనో ఇస్తారు. అక్కడ సముద్రం ఉంటారా అంటే ఉండదు, అక్కడ పొలాలు ఉంటాయా అంటే ఉండవు. వాళ్ళు ఎలా బ్రతుకుతారా అని ఒకసారి ఆలోచించారా? ఆ మత్స్యకారులకు సముద్రం మీద వేటకు వెళ్లడం తప్పితే ఏమీ తెలియదు. అట్లాంటిది వాళ్ళు ఎక్కడికి వెళ్ళి బ్రతుకుతారు? డెవలప్మెంట్ చేయాలి కాదనట్లా, కాకపోతే రైతులను తొక్కేసి డెవలప్మెంట్ చేయడం కరెక్ట్ కాదు. ఇలాగ సినిమాల్లో చూసిన తప్ప నిజ జీవితంలో జరుగుతుందని కల్లో కూడా ఊహించలేదు. ఎగ్జాంపుల్ ఖైదీ నెంబర్ 150. వాళ్ళు నీరు కోసం పోరాడారు, వీళ్ళు ఊరు కోసం పోరాడుతున్నారు. రెండింటికి పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు. రైతులు పొలాలు ముఖ్యమా లేదంటే ఇండస్ట్రీలు ఫ్యాక్టరీలు ముఖ్యమా? ఒకసారి మీరే ఆలోచించుకోండి. ఈ రోజు వాళ్ళని వెళ్ళిపోమన్నారు, రేపు మనల్ని వెళ్ళిపోమంటారు. ఈ సమస్యను ఇక్కడతో ఆపేయాలనుకుంటే ఈ రీల్ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అలాగే గవర్నమెంట్ ఈ రైతులకు న్యాయం జరిగేలా చూస్తారని కోరుకుంటున్నాను. ఈ రీల్ చివరి వరకు చూసిన మీకు ధన్యవాదాలు. జై కిసాన్, జై భారత్.